సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. మేడం చెప్పండి మేడం, మీ చంద్రగారితో మీ ఎలా ఉంటుంది మీరు? చాలా బాగుంటుంటే. ఎన్ని రోజులు లేదు సార్ చంద్రగారు మీ ఇంటికి వచ్చి? చందు మొన్న ఆమె పవిత్ర చచ్చిపోయినాక 3 రోజులకు వచ్చేసిండు. సాగు కాగానే వచ్చేసిండు. ఒకరోజు ఇంట్లో ఉన్నాడు. ఆడికెంచి తెల్లారి పోయిండు. ఒక దోస్తు ఇంట్లో తాగిండు, పన్నాడు. ఆడికెంచి ఏదో ఇంటర్వ్యూ పోతాను పోయిండు. ఎల్ఐసి కోసం అన్న దేనికోసమో పోయిండంట. దానికోసం పోయి వాళ్ళ చెల్లె కాల్ చేస్తే వస్తుంది అయిపోయినాక అన్నాడంట. అది ఇంకా ఎందుకు రాలేడు కదా అని మేము ఫోన్ చేస్తున్నాం అందరికీ. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. అయితే వాళ్ళ దోస్తులని ఇద్దరిని పంపిస్తే ఆ టైంకు డోర్ పెట్టుకున్నాడంట. ఆయన డోర్ పెట్టుకున్నాడు అక్కడ పవిత్ర దగ్గర, వాళ్ళ ఇంట్లో. వాళ్ళు అప్పుడు ఉందరు కదా అక్కడ జరిగిందంట. మాకు ఎట్లా అంటే ఇక్కడ నుంచి పిల్లలు వెళ్ళారు కదా, దాని వలన తెలిసింది రాత్రి. అంటే పవిత్ర గారితో ఎట్లా ఉంటుంది ఏమో తెలియదు. ఇంకా వాళ్ళు సపరేట్ ఉంటారు కదా, నా దగ్గర ఉండరు. భార్య భర్తలు వాళ్ళు సపరేటే, నేను సపరేటే. ఎవరి సంసారాలు వాళ్ళే. ఆయన సీరియల్లో చేస్తాడు. మనం అవన్నీ ఎందుకు అడుగుతా? ఆయన మంచోడే, చాలా బాగా చేస్తుండే. ఇంకా మంచిగా ఆమెతో ఏందో అట్లా. అంటే పవిత్ర గారు చనిపోయిన తర్వాత మరి ఎట్లా ఉండే? రాలేడు ఇంకా పవిత్ర చచ్చిపోయినాక ఇలాగా మాట్లాడలేడు ఆయన నాతోని. ఏం చెప్పలే నాతోని. పిలుస్తుంటేనే రాలేడు ఆ రోజు, అంతేనే. మాటనే మాట్లాడలేడు నాతోని, అంతే. ఎట్లా జరిగిందంటే ఆయన నూతన చెప్పాడు సార్. తను చెప్పాడు 16వ తారీఖు రోజు కొంచెం డీలింగ్ అయిపోయింది. పిల్లలను చూసుకో డాడీ, నేను ఉండను, నేను పవిత్ర జరం దగ్గర వెళ్ళిపోతా, నేను బతకలేను ఇక్కడ అని ఫేస్ టు ఫేస్ సార్ పెద్దల సమక్షంలో 10 మంది కూర్చున్నాం ఇట్లాగే. ఆ రోజు 16వ తారీఖు రోజు నేను ఉన్నాను. మీరు 16వ తారీఖు నిన్న కాకుండా మొన్న పవిత్ర లాస్ట్ అన్నీ చనిపోయింది నైట్లో. అయితే మొన్న వచ్చాడు ఇక్కడికి. డీలింగ్ ఉన్న ఒకటి హౌస్ది చేసిండు, డబ్బులు ఉండే నా దగ్గర, పిల్లల్ని చూసుకుంటాను డాడీ అని చూసుకొని వాళ్ళని ఏం చేస్తావు అని చెప్పాడు. చెప్పిన అదే సమక్షంలో నేను ఉన్నా. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఎందుకురా అంటే, పెద్దలు ఏం చెప్పారు, తప్పురా మాట్లాడము, నేను బ్రతకలేను ఆమె లేకుండా, నేను పవిత్ర జరం దగ్గరికి పోతా. 2 రోజులే ఆపడం అంటే సార్ మెయిన్ పాయింట్ ఏంటంటే, నిన్న ఉదయం 9కి 9:20కి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాడు. 9కి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు మా కూతురు మాట్లాడిందంటే, అన్న ఎడిపోతున్నావు అంటే, కారు డ్యామేజ్ అయింది కదా, దాన్ని ఇన్సూరెన్స్ చేయించుకొని పైసలు తీసుకొని వస్తాను పోతున్నా అని చెప్పి పోయాడు సార్. పోయిన తర్వాత ఫోన్ అన్న చేస్తే లిఫ్ట్ చేయొచ్చు కదా. ఆయన ఏం చేశాడు, 10:20కి మణికొండలో వాళ్ళ ఆ మేడంతో ఉన్న రూమ్లో ఉన్నాడు. పోయిన తర్వాత రూమ్లో ఉన్నప్పుడు మేము వాచ్మెన్ అడిగినాం, సార్ మళ్ళీ మా బాబు ఎన్ని గంటలకు వచ్చాడు? 10 గంటలకు వచ్చిండు. 10 గంటలకు వచ్చిన తర్వాత రూమ్ ఓపెన్ చేసిన, ఏమైనా టిఫిన్ కావాలా, చాయ్ కావాలని అడిగి, ఏమొద్దురా మాకు వద్దు, తినే వచ్చినని చెప్పిండు. అది లాస్ట్ ఆ వాచ్మెన్తో ఆ మాట 10-20 నిమిషాలకి. తర్వాత గేటు తీస్తలేడు, ఎవరితో మాట్లాడతలేడు, మేము ఫోన్లు చేస్తున్నాం. అయిపోయింది. 3 గంటలకు మా ప్రాంతంలో మా కోడలు శిల్ప 3 పిల్లలు పంపించింది. ఇటువంటి వాళ్ళు ఇద్దరు పోయి ఎంక్వైరీ చేశారా బాబు అని అంటే చూస్తే ఫోన్ కొడుతుండే, ఆ డోర్ కాడ రింగ్ అయితే వాచ్మెన్ పిలిచింది. అందులో ఏమున్నదిరా బాబు నాకు తెలియదు, ఆయన ఉన్నాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు మాకు తెలియదు అని చెప్పినాడు. తీసే వరకు పోలీసు వాళ్ళని పిలిపిస్తే తీయలే. 7 గంటలకు చేస్తే నేను 1:30-2 గంటలు అయింది. 8:45కి అక్కడికి వెళ్ళా. 8:45 గంట పోలీసు వాళ్ళు నన్ను అడిగారు, మీరు ఏమవుతారు, ఆయనకు ఏం సంగతి, ఏం కథ అంటే, నా కొడుకు, నేను ఆయనకు డాడీని. సరే అని ఓపెన్ చేశారు డోరు. కాలే ఇటువంటి పిల్లలు వచ్చి వీళ్ళు ఏమి ఒకటి తన్నుదంతే ఓపెన్ అయిపోయింది. వాచ్మెన్ అడిగి చేసారు ఆ పని, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నువ్వు ఫస్ట్ పో అని చెప్పి పోలీసులు నన్ను పంపించారు. పైన వస్తే ఈ రెండు కాళ్ళు ఇట్లా తెల్లది బట్ట కట్టి పెట్టారు, కాళ్ళకి కట్టి ఉంది. పైన హ్యాంగింగ్ అయినది. వాడు ఎట్లా కట్టుకుంటారు సార్, ఎట్లా కట్టుకుంటాడు అంటే? నేను అనుకునేది ఏదంటే, హ్యాంగింగ్ అయ్యి చేతులు ఇట్లా మెడ ఇట్లా ఉంది, ఆయన చెయ్యి ఎట్లా అందుతుంది కాలు కాడ, నాకు అది కావాలి. పోలీసులను చెప్పాము. చెప్తే ఇవాళ పొద్దున చెప్పిండు, ఒకరికి చెప్పాము, ఇంటర్వ్యూలు చేసేస్తున్నాం. అప్పుడు నన్ను ఏం చేసాడు, పొద్దున తీసుకుపోయిండు, ఎంబడే బయటకు తీసుకొచ్చిండు. కింద వండబెట్టారు, బాడీ చూపించారు, అంతా ఏముంది ఇంకా తను చేశారు. ఒక గొలుసు ఇచ్చారు, చెవుది వెళ్తలేదు, ఒక రింగ్ ఇచ్చారు.
అంతే. అంటే సూసైడ్ చేసుకుందామని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఇట్లా మేము ఎంత పిరికోడు కాదు, చాలా ధైర్యవంతుడు మాకు తెలుసు చేసుకోవడం అనేసి. అయితే మాకు 16వ తారీఖు చెప్పింది కదా సార్ ఇంట్లో, నేను 2 రోజులు బ్రతుకుతా, దాని తర్వాత డాడీ మా కోడలు కూడా చెప్పింది ఈ మాట, నేను ఉంటలేను, నేను పోతున్నా, 2 రోజులే ఉంటా. ఆ తర్వాత నిన్న పొద్దున పోయిండు, నిన్నటికి 2 రోజులు కరెక్ట్ చేశాడు. అంత పిరికోడైతే కాడవాడు, 10 మంది ధైర్యం చెప్పేవాడు, 10 మందితో కొట్లాడేవాడు వాడు. అంటే ఇంట్లో ఎట్లా ఉంటుంది 5 సంవత్సరాల తర్వాత 5 నుంచి ఎవరింటికి వస్తలేడు, కట్టుకున్న పిల్లానికి ఇంటికి వస్తలేడు, కన్న తల్లి ఇంటికి వస్తలేడు. ఆ పవిత్ర మాయలో ఉన్నాడు. ఆమె కొంచెము అది మందు ఇప్పుడు నార్మల్గా మాట్లాడటం కానీ డైలీ రావడమే లేదు సార్ ఇక్కడ. ఇంటి వైపు రాలేదు, అటే ఏదున్నా అటే. అంటే మీరు అడగలేరా మరి ఎందుకు ఇలా? మాకు ఇంటికి వస్తే కదా మీరు పిలుస్తుంటే అటే పోతాడు. మొన్న కూడా టీ పెట్టింది వాళ్ళ మా భార్య, అటుకెళ్ళి పోయాడు. ఏం చేస్తాం సార్ చెప్పండి. అక్కడ ఏదో ఉన్నది సార్, వాళ్ళ మనసులో ఏదో, వాళ్ళ కడుపులో ఏదో ఉన్నది. మనం అన్ని పట్టించుకుంటలేడు, ఏమైనా ఆమెనే పట్టించుకుంటాడు. నేను ఆమె ఎంబడే పోతా, ఆమెను ఎంబడే పోతా అనేసి. అంటే మరి కోడలతో కానీ మీ కోడల గారితో కానీ ఎట్లా ఉంటుంది అదన్నమాట? నేను చూసుకుంటాను సార్, పిల్లల్ని మా బిడ్డలాగా నేను చూసుకుంటాను. మా కోడల్ని మాకు ఇవ్వలేరు, ఆమెని మాకు దిక్కుగా. నేను కన్నా ప్రాణం ఉన్నంత వరకు నాకు ఆమె పిల్లలు నాకు, నేను వాళ్ళకి, ఇది గ్యారంటీ. మా బాబాయ్ కొడుకండి. ఇలా అయిందనా నిన్న నైట్ తెలిసిందండి. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు మాకు తెలుసు, ఎలక్షన్లప్పుడు ఇట్లా అయింది అని. కాలుకి దెబ్బ తాకింది. చేయికి ఎలా ఉన్నారు అంటే పర్వాలేక నేను బాగానే ఉన్నా అన్నాడు. ఆ తర్వాత ఇట్లా ఈమె చనిపోయిందని తెలిసింది. ఆ పవిత్ర చనిపోయిందని తెలిసినాక అరే ఏమవుతుందిరా ధైర్యంగా ఉండు అని కూడా చెప్పాము. వాడు ఏడుస్తూనే ఉన్నాడు మాతో. ఇంకా వాడు ఇట్లా చేసుకుంటాడని మేము అనుకోలేదు. మా తమ్ముడు ఆ అడ్డపైన పవిత్ర ఏందో కానీ వాడి జీవితం నాశనం చేసిపోయింది. వాడికి 2 పిల్లలు, వాడి భార్య, తల్లిదండ్రి నాగం చేసిపోయిండు. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఏంది భవిష్యత్ ఏంది? ఆ చిన్న పిల్లలు వాళ్ళకి ఎట్లా, వాళ్ళు మీడియా తరఫు నుంచి, సీరియల్ ఇండస్ట్రీ తరఫు నుంచి వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు మాత్రం చూడలేని పరిస్థితి. మా తమ్ముడు మాకు వస్తారు, మేము ఎంత అనుకోలేదు. ఎంత ధైర్యవంతుడు వాడు, అసలు ఇలా చేసుకుంటాడు అనుకోలేదు. పవిత్రనే 100% పవిత్ర వల్లనే వాడు చనిపోయింది. డిప్రెషన్లో వెళ్ళిపోయిందంట ఆ అమ్మాయి చనిపోగానే. ఇంకా నేను ఉండను, నేను చనిపోతానని మా పిన్నికి కూడా చెప్పాడంట. మా పిన్ని నన్ను రారా దగ్గరికి అంటే వద్దు, మీ దగ్గరికి రానని చెప్పాడంట. ఇప్పుడు మాకు అందరికీ దూరం అయిపోయిండు. కారణం ఈ పవిత్ర అని చెప్పి పవిత్ర ఇంత ముంచేసింది మా తమ్ముడిని లైఫే నాశనం చేసింది. 2 పిల్లలు, భార్య అని ఇప్పుడు ఎవరు చూడాలా? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా పిన్నికి ప్రాణం బాగుండదు, మా బాబాయ్కి ప్రాణం బాగుండదు. వాళ్ళు ఎవరిని నమ్ముకొని ఉన్నారు? అంత పెద్ద కొడుకు ఇప్పుడు పోయిండు, ఇప్పుడు వస్తాడా? అంత పెద్ద కొడుకు తిరిగి వస్తాడా? మా తమ్ముడు ఉన్నాడని వాళ్ళకి కొంత ధైర్యం ఉండే. మా పిన్ని, మా బాబాయ్కి 2 కొడుకులు, 1 కూతురు. మా చెల్లె పెళ్ళి అయిపోయింది. 2 తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి. కానీ వీడు ఇంత మంచి సీరియల్లో బాగున్నాడు అని అనుకున్నాం. కానీ ఈ పవిత్ర ఇంత మోసం చేస్తుంది, మన జీవితంతో ఇంత ఆడుకుంటుంది మేము ఎవరం అనుకోలేదు. మాకే అర్థం కాదు. మాకు రీసెంట్లీగా తెలిసింది, మీడియా తరఫు నుంచి మాకు తెలిసింది. మాకు పవిత్ర ఏంది మేంది ఇట్లా చేసింది అనేది. ఆమెని ఎడిచి ఉండకుండా ఆమెతోని పవిత్ర అని వాడు జీవితం నాశనం చేసుకున్నాడు. ఆ పవిత్ర దానికంటే 20 ఏళ్ళ కొడుకు ఉన్నాడంట, బిడ్డ ఉందంట. 22 ఏళ్ళ కొడుకు. అంత పిల్లలు ఉండగా మా తమ్ముడే దానికి కావాల్సి వచ్చిందా? వాడి జీవితం వాది చచ్చింది కాక వాడిని కూడా తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ పిల్లల కంటే తెలివి ఉందండి. ఇప్పుడు మా తమ్ముడి పిల్లలకి ఎవరు బాధ్యత? పసి పిల్లలు 5 years ఉన్నారు, పాప బాబు చిన్న పిల్లలు. మా తమ్ముడు సహజీవనం కాలేదు. 5 years నుంచి మా మరదలతో మాటలే బంద్ చేశాడంట. మా మరదలతో రిలేషనే లేదంట. పవిత్రనే అని పవిత్ర దగ్గరే ఉన్నాడంట. పవిత్ర కూడా ఇక్కడ రానియలేదంట. నేను ఇక్కడ పోవద్దని చెప్పిందంట. మా తమ్ముడు మాకు పవిత్రనే మైకంలోనే పడిపోయిండు. ఇంకా పవిత్ర అంటే మా పిన్ని కూడా ఏం చేసేదండి? అక్కడ పాట పాడుతుంటే మా పిన్ని అయినా ఏం చెప్తుంది? వాడు అదే, మా పిన్ని అదే ఏడ్చింది అంతే. ఎట్లా భార్య బిడ్డలకి ఇప్పుడు ఏంటండి? భార్య బిడ్డలకి దారి చూపించాలి. ఇప్పుడు చిన్న పిల్లలను ఆగం చేసి పోయిండు వాడు. సిస్టర్ అండి, చందుకి సిస్టర్ అయితే నేను. ఒక 2 అన్నలు, నేను పెద్ద అన్న, ఒక చిన్న అన్న, ఈయన చందు. చాలా క్లోజ్గా ఉంటాడు.
మంచిగా మాట్లాడతాడు అంతే, ఎక్కువ రూడ్గా ఉండేవాడు కాదు. మీకు ఎలా తెలిసింది మేడం? అంటే నిన్న మార్నింగ్ మామూలుగా ఒక బాబు అన్నాడు అక్కడ పోతున్నాడు అని వదినే కాల్ చేసి, వదినే నాకు కాల్ చేసింది, చూడమ్మా అన్న అక్కడ పోతున్నాడు అంటే ఒకసారి కాల్ చేయి అంటే చేసిన. నేను కాల్ చేస్తే ఇట్లా అన్నాడు, లేదమ్మా నేను పని మీద పోతున్నాను, ఒకరిని పోతున్నా అంటే ఒకరినే పోతున్నా, ఆటోలో పోతున్నా, వచ్చేస్తా జల్దీ అని అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే లక్కడి కపుల్కి వెళ్తున్నా, పవిత్ర వాళ్ళ పైన ఇన్సూరెన్స్ చేపిద్దామనేసి పిల్లల కోసం అని చెప్పినాడు. అంతే, పని అయిపోయినాక వచ్చేస్తా, తినడానికి వచ్చేస్తా అని చెప్పినాడు నాతోటి. ఇక మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, 1/2 అవర్ 1 అవర్ చేస్తూనే ఉన్నాం కాల్. ఇక ఎక్కడ కనిపించేసరికి ఒకసారి అక్కడ పిల్లల్ని పంపించి చూసేసరికి అక్కడే ఉన్నాడు. ఇంకా అంటే పవిత్ర గారితో ఒక రిలేషన్ ఉందని మీకు ఎలా అది ఇప్పుడు అంతా సోషల్ మీడియా ద్వారానే, అందులో వచ్చే ఆయన పెట్టినాడు కదా పోస్టులు, మీరు అడగడం కానీ ఏం చేయలేదా? అంటే ఫ్రెండ్గా అనుకున్నాం కానీ ఇప్పుడు ఇక ఇప్పుడు అన్ని ఇట్లా బయటకు వస్తున్నాయి. పవిత్ర గారు చనిపోయిన తర్వాత డిప్రెషన్, ఫుల్ డిప్రెషన్కి వెళ్ళిపోయినాడు ఆయన. మాతో ఆయన చెప్పడం ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. మీకు ఎట్లా తెలిసింది మేడం ఈ సంఘటన జరిగింది? అంటే నిన్న నైట్ 9 o'clock మా చెల్లి కాల్ చేసింది. మా చెల్లి అంటే నేను మ్యారీడ్, మా చెల్లి ఇంకా అన్మ్యారీడ్, ఇక్కడే ఉంటుంది. అంటే మీరు మీ రిలేషన్ ఎట్లా ఉండే, బాండింగ్ ఎట్లా ఉంటుండే? అంటే చాలా బాగా చూసుకునేవాడు అందరినీ, చాలా రెస్పెక్ట్ఫుల్గా. అమ్మాయిలంటే చాలా ఇష్టం, చెల్లెళ్ళ అక్కలు అన్న చాలా ఇష్టం అన్నకి, చాలా బాగా మాట్లాడేవాడు. అంటే మీకు పవిత్ర గారితో ఉన్న రిలేషన్ అంటున్నారు కదా, మీకు ఏమైనా తెలుసా దాని గురించి? నాకు ఏం తెలీదు, ఈ వీడియోస్ ఇన్స్టా రీల్స్ చూడడం ద్వారా తెలిసింది. సో పవిత్ర గారు చనిపోయిన తర్వాత మీతో కానీ మాట్లాడడం కానీ, మీరు కానీ చందు గారితో మాట్లాడడం లేదు, మేమేం మాట్లాడలేదు. మాట్లాడితే ఇంకెక్కువ డిప్రెషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అని అనిపించింది మేము వీడియోస్ చూసిన తర్వాత, మాకు అది అర్థమైంది. సో మరి పవిత్ర గారు చనిపోయిన తర్వాత బిహేవియర్ ఏమైనా మాట్లాడడం కానీ మన అది కూడా అంటే మేము ఇక్కడికి రాలేదు, మేము వచ్చింది ఈ రోజే. సో వీడియోస్ ద్వారానే చాలా డిప్రెషన్లో ఉన్నాడని తెలిసింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చెప్తున్నారు, ఇలా డిప్రెషన్లో ఉన్నాడు అనేసి. ఎలా ఉండేది అనుబంధం ఈ బ్యాచ్ వాళ్ళకి కానీ ఇక్కడ ఏరియా వాళ్ళందరికీ కానీ ఎలా ఉండేది ఆయనతో అనుబంధం? సొంతం బదర్ కూడా అన్న అని పిలుస్తాడు, ఒక్కొక్కరు పిల్లడు పేరు పెట్టి సాయాన్ని పిలుస్తున్నాయని. ప్రతిసారి ఇక్కడ పిలిచినా కూడా సాయాన్న అన్న అని పిలుస్తుండే, నవ్వుకుంటూ ఉంటుండే, హ్యాపీగా పిలుస్తుండే. ఈరోజు ఆ మనిషి లేడని అయితే చాలా బాధ అనిపిస్తుంది ఇండస్ట్రీలో. మాకు ప్రతి సినిమా ఏదైనా నేను ఒక సినిమా ఇన్ఛార్జ్ చేస్తే నేను చందన కోసం, అన్న ఈ చందన ఈ క్యారెక్టర్ నీకు బాగుంటుంది, ఈ గెటప్ బాగుంటుంది అంటే, నాకు రీసెంట్లోనే ఒక 10 ఫొటోస్ పంపించింది. నాకు 10 ఫొటోస్ ఒక్కొక్క గెటప్ ఫొటోస్ ఉన్నది. ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి తీసుకొస్తారు, అన్న నీకెందుకు రావా అని అన్నని 2-3 సార్లు ఇట్లనే సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఆ డైలాగ్ కూడా 3 పేజీలు డైలాగ్ నాన్ స్టాప్ చెప్తాడు. అంత నెమిరి ఉన్న మనిషి. అది రీసెంట్గా నా బెంగళూరు అయినాక సావు రేపు అయిపోతున్నట్టు ఆ రోజు నేను ఫోన్ చేసిన, ఏందన్నా ఇట్లా టీవీలలో వస్తుంది ఏందని అంటే మొత్తం కుళ్ళ చెప్పిండు, అన్న ఇది విధంగా అన్న ఇట్లా అయింది, నా అమ్మాయికి అయితే ఇంత ఏం కాలేదు, నాకు ఇట్లా బ్లడ్ ఇట్లా వచ్చాయని అంతకుముందు కూడా టీవీ సీరియల్ ఈ విధంగా అయితే నేను 2 పచ్చకాడు కొడితే అప్పుడు మంచిగా అయింది, ఇప్పుడు నేను లేవలేక పరిస్థితిలో ఉన్నా అట్లా అయింది, సరే అన్న నువ్వు ధైర్యంతో ఉండు, నీకు టైం ఇంకా మంచిగా ఉంటుంది అది ఇది అని చెప్పారు. 2 daysలో వస్తున్నా అని చెప్పాడు, ధైర్యం ఇచ్చాము, ధైర్యంతోనే సరే వస్తున్నాను అని చెప్పాడు, అన్న వచ్చానే కలుస్తా అని చెప్పాడు. ఆయనకు ఇక్కడ వచ్చినా కూడా 5-6 సార్లు నేను కాల్ చేసినా ఒక ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అన్న కలుస్తానన్న లోపల నాకు మార్నింగ్ మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది, అన్న ఇట్లా చందన్న లేడు అని అనగానే మా టీవీలలో చూస్తాగానే మాకు అర్థమైపోయింది ఆయన ఇప్పుడు లోతుగా ఆ అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడ్డాడో, ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీది పిలిపించేసుకుంటు మా చందన్నని. అదే మొత్తం విషయం ఎలా అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, నేను పండుకున్నానా లేకపోతే నేనే డ్రైవింగ్ చేసుకుంటే నీకు తెలుసు కదా అన్న. మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట ఎక్కడ పార్టీలకు పోయినా కూడా మ్యాక్సిమం ఆయన డ్రింక్ చేసినా ఆయననే డ్రైవింగ్ చేస్తాడు. అస్సలకి తెలియదు మాకు, మేము ఇంత క్లోజ్ ఉన్నా కూడా. ఈ వదినతోని నేను 2-3 ఫంక్షన్కి వచ్చాము, ఈ వదినతోనే ఉంటున్నాను మాకు తెలుసు. మాకు వీటితో చాలా ప్రేమతో ఉండే, చాలా హ్యాపీ బర్త్డేలు అయితే చాలా గ్రాండ్గా చేసిండు, చాలా ఉండే. ఆయన రాతలో ఈమె కూడా ఉన్నదేమో ఈ విధంగా అయింది. సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ చేస్తాను అనుకోని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు అని ఈ విధంగా అవుతుంది అట్లా యాక్సిడెంట్ అవుతుంది అని మనతో అనుకోలేదు. ఇండస్ట్రీకి ఒక మంచి యాక్టర్ మిస్ అయినారు అనుకోవచ్చు. ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్కు గెటప్కి కొత్త విలను, ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి ఆ నుంచి తెచ్చుకుంటారు, తమిళ్లో అక్కడ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు, మంచి టాలెంట్ 3 పేజీలు సింగిల్ టేకింగ్లా ఒక్కపారు చూసి చెప్పగల కెపాసిటీ ఆయనకు ఉన్నది.
అని ఈ విధంగా అయితేనైతే మేము అనుకోలేము. కేవలం డిప్రెషన్ వల్ల ఆయన ఆవిడ ఆలోచన వల్ల చనిపోయారు. లోతుగా ఉన్న ప్రేమనే ఈ మనిషిని కూడా తీసుకొని వెళ్ళింది. లోతుగా వెళ్ళిపోయాడు. ఆయన ఎవరినైనా సరే, ఎవరైనా మాలాంటి ఫ్రెండ్స్ కూడా ప్రాణం ఇస్తాడు. ప్రేమి ఫ్రెండ్గా లేకపోతే ఆయన ఇచ్చేస్తాడు. ఆయనతో నచ్చిందంటే ఆయన ఏ విధంగానైనా ఫోన్ అయినా పిలిపించుకొని ఎంత ఉన్నాడు. ఆ అమ్మాయితో ఆ విధంగా ఉండి ఈ విధంగా తీసుకుపోయింది. థ్యాంక్ యూ.